హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సైట్ నుంచి డీటెయిల్డ్ అప్డేట్ మీకు షేర్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ జర్నీలో ఫస్ట్ స్టెప్ అంటే ప్రాపర్ ప్లానింగ్లో బాగుండాలి అంటే వర్కర్స్కి రెస్ట్ ప్లేస్, మెటీరియల్కి సేఫ్ స్టోరేజ్ కంపల్సరీ. దాన్ని బేస్గా మనం వర్కర్స్కి అండ్ మెటీరియల్ షెడ్ రూమ్స్కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. మనం కన్స్ట్రక్షన్ చేస్తున్న రూమ్స్ సైజెస్ వచ్చి 10 feet into 26 feet అండి. దీనిలో మనం 2 వర్కర్స్ రూమ్ అండ్ 1 స్టోర్ రూమ్ అయితే ఇస్తున్నాము. వర్కర్స్కి రెస్ట్ కోసము రూమ్స్ కంఫర్ట్గా డిజైన్ చేస్తున్నాము. అలాగే రూమ్లో సిమెంట్, పెయింట్, టూల్స్ అన్నీ సేఫ్గా పెట్టి మేనేజ్ చేయవచ్చు. మన మేస్త్రి ఆల్రెడీ సైట్లో మార్కింగ్ కంప్లీట్ చేశాడు. మార్కింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఫ్యూచర్లో మిస్ అలైన్మెంట్ రాకుండా టోటల్ కన్స్ట్రక్షన్ బ్యాలెన్స్గా ఫార్వర్డ్ అవ్వాలి. ఈ షెడ్కి అయితే ఫ్రంట్లో 6 feet హైట్, బ్యాక్ సైడ్ 7 feet హైట్ స్లోప్తో డిజైన్ చేశాము. ఈ స్లోప్ డ్రైనేజ్కి హెల్ప్ చేస్తుంది. షెడ్లో వెంటిలేషన్ ఈజీగా వస్తుంది. మనం దీంట్లో యూజ్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసరికి హాలో బ్రిక్స్ యూజ్ చేస్తున్నాము. ఈ టోటల్ వచ్చేసి 500+ హాలో బ్రిక్స్ అయితే పడుతున్నాయి. ఈ మెజర్మెంట్కి మనకు ఒక హాలో బ్రిక్ కాస్ట్ వచ్చి 35 రూపీస్ పడింది. ఈ రోజు వరకు ఆల్రెడీ 30% వర్క్ అయితే కంప్లీట్ చేశాము. అంటే వాల్ బేస్ ఆల్మోస్ట్ రైజ్ అయ్యింది. సిమెంట్ యూజెస్ కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేసాము. టోటల్ 6 bags స్టాక్ వేయడం జరిగింది. ఈ రోజు వర్క్లో ఆల్మోస్ట్ 2.5 bag మాత్రమే యూజ్ చేసాము. బ్యాలెన్స్ బ్యాగ్ నెక్స్ట్ స్టేజ్కి అవైలబుల్గా ఉన్నాయి. శాండ్ అండ్ వాటర్ సప్లై కంటిన్యూస్గా అరేంజ్ చేసాము, సో దట్ వర్కర్స్ డిలే లేకుండా వర్క్ ఫార్వర్డ్ చేయగలరు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, బ్రిక్స్ అరేంజ్ చేస్తూ, సిమెంట్ మిక్స్ చేస్తూ మన టీం షెడ్ వాల్స్ ఫాస్ట్గా రైజ్ చేస్తున్నారు. ఈ షెడ్లో డిజైన్ సింపుల్గా కనిపించవచ్చు. కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో అక్యురసీ ఇంపార్టెంట్. వర్కర్స్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ వల్ల ప్రోగ్రెస్ స్మూత్గా జరుగుతుంది. షెడ్ కంప్లీట్ అయ్యాక వర్కర్స్కి కంఫర్టబుల్ రెస్టింగ్ రూమ్స్ ఉంటాయి. ఒక సేఫ్ రెస్టింగ్ స్పేస్ ఉండడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మెటీరియల్స్కి సెక్యూర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఈ స్టోర్ రూమ్లో మనం కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సేఫ్టీతో ప్రిజర్వ్ చేసాము. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, మీరు ఆలోచించవచ్చు షెడ్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని. ఆన్సర్ సింపుల్. స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఓన్లీ బిల్డింగ్ ఫౌండేషన్ కాదు, ప్రాపర్ సెటప్ అండ్ ప్లానింగ్ కూడా. వర్కర్స్కి కంఫర్ట్ స్పేస్ ఉండి మెటీరియల్ సేఫ్గా ఉంటే ప్రాజెక్ట్ స్మూత్గా ఫార్వర్డ్ అవుతుంది. టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కూడా కాదు. అందుకే ఫ్యూచర్ ఇండియా కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ప్రయారిటీ సైట్ సెటప్ అండ్ సిస్టమేటిక్ వర్క్. ఈ ప్రాజెక్ట్లో మనం కమిట్మెంట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ ఇండియా కన్స్ట్రక్షన్, యువర్ విజన్ అవర్ ఫౌండేషన్. మీరు కలిసిన కళలు మన హ్యాండ్స్తో రియాలిటీలో సెట్ చేస్తాం. ఇల్లు అంటే ఒక స్ట్రక్చర్ కాదు, ఒక జర్నీ. మన గోల్ ఏంటంటే ఎవ్రీ క్లయింట్కి స్ట్రెస్ ఫ్రీ, ట్రస్ట్ వర్తీ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. సో ఫ్రెండ్స్, ఈరోజు డీటెయిల్ సైట్ అప్డేట్ ఇక్కడెక్కే 30% వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎగ్జైటింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాం. షెడ్ వాల్స్ ఫినిషింగ్ అండ్ రూఫింగ్ అండ్ కంప్లీట్ లుక్ కూడా షేర్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన కన్స్ట్రక్షన్ జర్నీని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒకసారి, ఫ్యూచర్ ఇండియా కన్స్ట్రక్షన్, యువర్ విజన్ అవర్ ఫౌండేషన్. థ్యాంక్ యూ.